తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థించే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం. అది మన బ్రతుకులో మన హృదయానుసారంగా పాటించి దేవుని రాజ్యంలో స్థానం పొందుకున్న వారమై ఉందాం. చూడండి, కీర్తనల గ్రంథం 7వ కీర్తన 1 నుంచి 17 చరణాలు ఉన్నాయి. మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో కీర్తనల 7వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమంటే, దావీదు కీర్తనకారుడు యొక్క ఆయనకు కలిగిన ప్రమాదాలు, ఆ ప్రమాదాల్లో ఆయన ప్రార్థించిన విధానము, ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన సమాధానము మనము చూద్దాం. మొదటగా మనం ఆలోచించాల్సింది ఏమంటే, ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంటు. చుక్కా లేని నావ ఎలాగ ముందుకు సాగదో, ఎలాగ మనం దాన్ని నడపలేమో, క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా ముందుకు మనము సాగలేము. ఎందుకంటే మన క్రీస్తు వారే తండ్రితో అనుదినము మాట్లాడేవారు. దాన్ని ప్రార్థన అంటున్నారు. మా ప్రార్థన అంటే అర్థమేమి? తండ్రితో మాట్లాడమే కదా. అయితే అప్పుడప్పుడు మాట్లాడడం కాదు, కానీ ప్రతిదినము మాట్లాడాలి. అది కష్టంలోనైనా, నష్టంలోనైనా, వ్యాధిలోనైనా, మరి బలహీన స్థితిలోనైనా, సంతోషంలో కూడాను, ఉత్సాహంలో కూడాను ప్రార్థన చేయడం, దేవునితో మన తండ్రి అయిన దేవునితో మాట్లాడమే ప్రార్థన. మరి దావీదు గారి జీవితంలో మనము ప్రతిదినం కీర్తనలు మనం ధ్యానం చేసుకుంటున్నాం, చదువుతున్నాం కూడా. అయితే ఆ కీర్తనలో వారు ఎలాగ దేవునికి మొరపెట్టేవారు, ఎలాగా దేవుని దగ్గర సమాధానం పొందుకునేవారు, ఎలాగ సంతోషపడేవారు, ఎలాగా వాళ్ళు ఆనందపడేవారు మనం చూస్తున్నాం. సో ప్రతిదినం మనం కూడా ఇలాగ ఉండాలని దేవుని వేడుకుంటూ ఈ కీర్తన గురించి మనము కొద్ది నిమిషాలు మనం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. చూడండి, 1 నుంచి 2 వచనాలు చూడండి. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఏమంటే దావీదు గారికి కలిగిన ప్రమాదం గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. 1 నుంచి 10 వచనాలు కూడా దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నారు. చూడండి, ఇంకేమని, యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము. నా ప్రాణం నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. ఏం తప్పు చేశాను? మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటే, నేను నా యొక్క సహోదరు, నాతో ఉన్న వారికి నేనేమైనా తప్పు చేస్తుంటాయి, పాపం చేసినలా అని నన్ను శిక్ష విధింపు నాకు. ఎందుకంటే శత్రు నన్ను పట్టుకున్నా పర్లేదు, నా ప్రాణం నేలకు అనగదొక్కున్నా పర్లేదు, నా అతిశయాస్పదం మంటిపాలు చేయుము. నేను నిమిత్తంగా నన్ను బాధించు వారు నేను సంరక్షించుతాను కదా. అయితే ఎవరిని ఇక్కడ బాధపరచలేదు దావీదు గారు. అయితే మరి అట్టి బాధింపబడిన వారిగా దావీదు గారిని బాధ పెడుతున్నారు, అంటే తరుముతున్నారు, చంపేయాలనుకుంటున్నారు. కానీ దావీదు నుంచి వారు ఏమాత్రము చెడు పొందుకోలేదు, కానీ మేలే పొందుకున్నారు.
అందుకే ఈ 6వ వచనంలో అడుగుతున్నారు, యెహోవా కోపం తెచ్చుకొనలేము, నా విరోధుల ఆగ్రహం నంచుటకై లేము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నేను చప్పట్లు కొట్టినప్పుడు, క్షమించండి, నేను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనం మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడమును మోయువాడు ఉన్నాడు. చూసారండి, ప్రతి విషయము కూడా దేవుని తెలియజేస్తున్నాడు. దేవా, నా ద్వారా ఎవరన్నా కీడు పొందుకుంటే, వారు నా చేత పాపం జరిగి ఉంటే నాకు శిక్ష విధింపు. అయితే నేను వాళ్ళకి వారిని బాధపరచలేదు, కానీ రక్షించాను, వాళ్ళని సేవ చేశాను, వాళ్ళకి హెల్ప్ చేశాను తప్ప నా ద్వారా వాళ్ళు ఎవరూ కీడు పొందుకోలేదు. అయితే వాళ్ళు నా విరోధులు అంటే నన్ను విరోధిగా మార్చుకొని నా పైన వారు ఆగ్రహం చూపుతున్నారని చెప్పి నన్ను వారి నుంచి ఆదుకోమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడండి. కాపాడమని, న్యాయం తీర్చమని. నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, మీరు పరమందు ఆసీనుడైన దేవుడు ప్రభా. మరి మీరు చెడుతనాన్ని తొలగించే దేవుడు, యథార్థ కలిగిన వారిని, నీతి గల వారిని స్థిరపరిచే దేవుడు, నా కేడమై ఉన్నాడు, నన్ను కాపాడు ప్రభు అని ప్రాధేయపడుతున్నారు. చూడండి, దావీదు ఒక మానవుడిగా ప్రవర్తించలేదు. చూడండి, సామాన్య మానవుడు చేసిన ఉపకారానికి కీడు చేస్తామని తిరిగి వాడిని ఒక మాట అంటారు, కొడతారు, తిడతారు, ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ ఇక్కడ ఒక సామాన్యుడిగా వ్యవహరించక దేవుని యొక్క కుమారుడుగా, దైవ హృదయం కలిగి, దైవ లక్షణాలు కలిగి, అంటే దేవుడు ఏం చెప్పాడు, ఎలా ఉండాలని ఆలోచన చేశాడు, అట్టి రీతిగా జీవించాడు కదండి. ప్రేమించమని చెప్పారు, ఓర్చుకోమని చెప్పారు, కనిపెట్టమని చెప్పారు, మేలు చేతిని కీడు జయించాలని దేవుని వాక్యం ప్రకారము దావీదు కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు తప్ప వారి వైపు తిరిగి మాటైనా అనటం లేదు, తిరిగి వాళ్ళపైన యుద్ధము చేయటం లేదు. నేటి మన జీవితంలో మనం కూడా ఇట్టి హృదయం కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. 11-17 వచనాల్లో దేవుని సన్నిధిలో పొందుకున్న ఆయన సమాధానం, ఇంతవరకు మొరపెట్టాడు, ప్రాధేయపడ్డాడు, మరి బాధపడ్డాడు. మరి ఆయన సన్నిధిలో బాధపడిన వారిని ఆయన విడిచిపెడతానండి. ఆయన సమాధానం ఇచ్చాడు. చూడండి, న్యాయాన్ని బట్టి ఆయన నాకు తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపడే దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధమును సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపపుడకు కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తన త్రవ్విన గుంటలో తానే పడిపోవును. వాడు తలంచిన చెట్టు వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాడి నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవునికి తెలుసు ఎవరిని ఎలా పెట్టాలి, ఏ స్థానంలో పెట్టాలి, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము, ఎవరికి ఎలా చేయాలనేది సమస్తము తండ్రి స్వాధీనంలో ఉన్నది కనుక దేవునికి అప్పచెప్పాలండి. ప్రతి విషయము దావీదుకి అన్నిటికీ దేవుడికి అప్పచెప్పాడు. నువ్వు చూసుకో తండ్రి, నువ్వు చేయి తండ్రి, నువ్వు న్యాయం చేసే దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, మీరు నీతిని ప్రేమించేవారు, న్యాయంని ప్రేమించేవారు, మీరు ఎవరో ఎలాంటి వాళ్ళనేది తెలుసు కనుక ఈ 11-17 వచనాల్లో కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది, వాళ్ళని ఎలాగా చేస్తాడనేది దేవుడు చూశారు. కానీ చివరిగా ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు న్యాయం విధించువాడని నేను నమ్మాను, నాకు న్యాయం చేస్తున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించేది, ఆయన కీర్తిస్తున్నాడు. మనం కూడా అండి మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. అది ప్రతిదినము దేవునితో సావాసమై ఉండాలి. మనము కూడా ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అన్ని విషయాలు ఒక సామాన్య జనులుగా కాకుండా క్రీస్తుని నమ్మిన మనల్ని
క్రీస్తుని ధరించుకొని చెప్పుకున్న మనము దేవునికి మహిమకార్థంగా ఆయన లక్షణాలు కలిగి బ్రతికి అనేక మందికి చూపించే వారంగా మనం ఉండాలి కదండి. మనం సువార్త ప్రకటించడం కంటే మన వాక్యానుసారం బ్రతుకుతూ మన క్రియలు ఎదుటి వారికి చూపించడం ఎంతో గొప్ప ధన్యత. దేవుడు దాన్ని బట్టి కూడా సంతోషిస్తాడు. కనుక దేవుని సన్నిధానంలో మనకు తప్పకుండా న్యాయం ఉంటుంది. ఏ విషయంలోనైనా మొరపెట్టినా దేవుడు న్యాయం చేసే దేవుడు. ఆమేన్. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఇటు రీతిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, న్యాయాధిపతి, మహిమగల రాజా, నా తండ్రి మృత్యుంజయుడ, మరణములను విరిచిన నా తండ్రి, ఉన్నవాడు అనువాడువైన తండ్రి, ఆత్మస్వరూపుడ తండ్రి, ప్రేమామయుడ, దయామయుడ, మా రక్షకుడ, మా విమోచకుడ, మా కోసం సిలువపరిచి రక్తం చిందించిన పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవాని ఆదరణకర్తతో మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి, మీకే స్తోత్రాలు. త్వరలో రానైన నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. తండ్రి మీ ప్రేమను బట్టి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపను బట్టి, పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆదరణ బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల మీరు మమ్మల్తో మాట్లాడిన కీర్తనల గ్రంథం 7వ కీర్తనలు మీరు మాట్లాడారు. 17 చరణాలతో మీరు మమ్మల్ని దర్శించారు. స్తోత్రాలు నాయన, వందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మరి నా తండ్రి శత్రువులు ప్రభా, తనకు మేలు చేసిన శత్రువులే ప్రభా కీడు చేయడానికి త్వరపడి దావీదు కీర్తనకారుడి పైన రేపగా తండ్రి ఆయన్ని సన్నిధిలో మొరపెట్టిన విధానం, మీరు న్యాయం చేస్తారని అయ్యా సమాధాన పడిన విధానం చాలా గొప్పది ప్రభా. తండ్రి నేటి దినంలో మేము కూడా అట్టి ప్రార్థనా జీవితము ప్రభా, అట్టి ప్రాధేయపడతా ప్రభా, అట్టి సమాధానం మా జీవితంలో పొందుకున్న వారంగా, నిన్ను మహిమకరంగా ప్రభా, సామాన్య జనుల వలె కాకుండా క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మేమందరం బ్రతుకున్నట్లు దీవించి తండ్రి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం సార్వత్రిక సంఘాల క్షేమం కొరకే, అభివృద్ధి కొరకే వేడుకొంచున్నాను అయ్యా. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, సంఘాలని వృద్ధి చేయి తండ్రి. నీకోసం యథార్థంగా సేవ చేస్తూ సేవలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ కష్టాలు మీరు తోడునండి, ఆదరణ అనుగ్రహించిన ఆయన వాళ్ళ ప్రయాణంలో దీవించు తండ్రి. ప్రతి విషయంలో మీరు కాపాడమని వేడుకొంచు, మేము దూతలు ఆజ్ఞాపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా విశ్వాసులు వెనుతిడుకున్న మీరు కాపాడునైనా, విశ్వాసంలో పరిశుద్ధతలో భక్తులు మమ్మల్ని నడిపించు తండ్రి. అలాగే ప్రభు నూతన ఆత్మలు మీరు స్థిరపరచు తండ్రి. మీకే స్తోత్రాలు. క్రీస్తునందు మేము అందరం ఒకటి ప్రభు తండ్రి. ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా అయ్యా ఉపవానం ధర చెప్పారు కదా అయ్యా. ఉదయం వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన, రాత్రికాల సమయం, సాయంత్రకాల సమయం వచ్చి పనిచేసిన అందరికీ సమానం కూలిచ్చిన గొప్ప హృదయం కలిగిన తండ్రి. ఈరోజు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒకరినొకరు నీ ప్రేమను ఎందు ప్రభా గొప్ప చేసుకుంటూ సహోదరు ప్రేమ ఐక్యత కలిగి ఉన్నట్లు దీవించు తండ్రి. స్తోత్రాలు. అలాగే మనుషులందరి కొరకును బట్టి స్తుతిస్తున్నాను నైనా, నీ ప్రేమతో అడుగుతున్నాను, నీ చిత్తాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి వందనాలు ప్రభా. సర్వ మానవాళి రక్షణ పొందినట్లు దీవించు తండ్రి. అయ్యా ప్రపంచ మానవాళి దీవించండి, నా భారతదేశాన్ని కాపాడండి, నా దేశ నాయకులు మీరు దర్శించండి ప్రభా. నా దేశం ప్రజలు యవనస్తులు మీరు కాపాడు తండ్రి. ప్రతి కుటుంబాలను దీవించు తండ్రి. స్తోత్రాలు. నా స్నేహితుల కుటుంబాలు అయ్యా, మా బంధుమిత్రుల కుటుంబాలు, మా ఇరుగు పొరుగు కుటుంబాలని, మమ్మల్ని ద్వేషించేవారైనా దూషించేవారైనా అయ్యా వారు మా సహోదరులు ప్రభు, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని మీరు దీవించు తండ్రి. ఆత్మీయంగా బలపరిచి రక్షణలోకి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నేను ఈ ఉదయకాల చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు ప్రభు. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మంచి క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా అలాగే ఉద్యోగాల కోసమే ఉద్యోగం చేస్తున్న రైతుల్ని, కార్మికుల్ని, ఆయా వృత్తుల్లో పనిచేస్తున్నవారు ప్రభా వెళ్తున్న మార్గంలో క్షేమం తెచ్చి తండ్రి. మీ దోతలకు కావాలి తెచ్చి ప్రభా. వాహనం నడుపుతున్న వారికి మంచి జ్ఞానమే తండ్రి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాలను దీవించు తండ్రి. అలాగే తండ్రి ప్రభు గర్భిణీ స్త్రీలు దీవించాలి ప్రభు. బాలింతలను దీవించు తండ్రి ప్రభు. అయ్యా ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి. విధవరాళ్ళు, వృద్ధుల్ని ప్రభా, అయ్యా నిజంగా అనాథలైన బిడ్డలు ప్రభా, ప్రతి ఒక్కరి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. అనారోగ్య పరిస్థితులు ఉన్నగరు మీరు తాకమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో నా దేవ, ప్రత్యేకంగా కల్వరి కిన్నెల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలనైనా. పేరు పేరుని నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ పరిచయ సహకారులుగా, సహోదరులుగా ఏకీపిస్తున్న సహోదరులందరినీ మీరు దీవించండి ప్రభా. అలాగే దైవజనులను దీవించు తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్, రమేష్ గారిని ప్రభా, సురేష్ గారిని, ప్రభాకర్ కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయి తండ్రి. రాంబాబు గారు ప్రభా, అభిషేక్ గారు చేస్తున్న వ్యాపారాలని, ఉద్యోగాలు, కూలి పనులు మీరు ఆశీర్వదించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా,
మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. దీవించిన దేవర గారి సిస్టర్ కుమార్తెను, అయ్యా శాంతి గారి కుమార్ శ్రీ చైతన్య ప్రభ, ఆ సహోదరులు ప్రభ, శోభా సిస్టర్ సునీల్ చరణ్ ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి. ఆశా శస్త్ర భవిష్యత్తును దీవించిన ప్రశాంతి గారిని, మంజులా గారిని గర్భిణీ స్త్రీలుగా బాలంతరాలుగా ఉంటుండగా దీవించిన ఆయన. నూతనంగా ప్రేరిక ఇచ్చిన సహోదరులు కార్యం చేయి తండ్రి. అయ్యా సాలమ్మ గారిని, అరుణక్క గారిని, పావనక్క గారిని, అయ్యా వెంకట గారి కుమారుని రాజు గారిని మీరు స్వస్థపరిచి కార్యం చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను మరింతగా దీవించండి ప్రభా. ఎక్కడ బలహీన పడుకుని నీ ఆత్మచేతని శక్తి చేత తండ్రి మీరు సహాయం చేయండి, మీరు మహిమ పొందుకోండి. ప్రతిదిన ఈ ప్రార్థనలు వింటున్న వారిని, పురికొల్పు పడుతూ ఆత్మీయంగా బలపడుతున్న వారిని మరింతగా దీవించు తండ్రి. స్తోత్రాలైనా దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న సేవ పరిచర్యను కుటుంబాన్ని దీవించండి. విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. చేస్తున్న పరిచర్యను మీరు దీవించమని వేడుకొనచ్చు. నన్ను నా కుటుంబాన్ని పాసలు సమర్పిస్తున్నానైనా. ఈ దినమంతా మీ కృప చేతి నడిపించండి. నా భర్త డ్యూటీకి వెళ్తుండగా నాయన ఆయన ముందు మీ దోతలు కావాలి దయచేయండి. చేసే పనిలో తోడునండి. నా సంతానం పట్ల, నా కుటుంబాల పట్ల మీ చిత్తం నెరవేర్చి మీరు మాత్రమే మహిమ పొందుకోతండి. మా ఆధారం మీరే, మా ఆశ్రయం మీరే ప్రభా. ఈ దినమంతా మీ కృప చేత నడిపించమని వేడుకొనచ్చు. అయ్యా తండ్రి మీ జ్ఞానంతో నడిపించండి. ఉద్యోగ విషయంలో కూడా కార్యం చేయమని వేడుకొనచ్చు. అయ్యా ఈ దినమంతా నడిపించబోతున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగే తండ్రి యెరూషలేము క్షేమము దయచేయనైనా, రక్షణ దయచేయండి. వాళ్ళ మనస్తత్వాలు మార్చునైనా తండ్రి ప్రభా. ఇశ్రాయేలు దేవుడు అని మీరు మీకు తండ్రి నామం ఉంది. మరి నా తండ్రి ప్రభా, నీ బిడ్డల ప్రభా వాళ్ళ మనస్తత్వం మార్చబడి నీకు మహిమకరంగా జీవింపజేయని కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం కదా తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. వందనములు.